దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినమునకై ఏర్పరచబడిన వాక్య భాగము అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. అంశము నూతన ప్రభావం, ఫ్రెష్ స్టార్ట్ ఎఫెక్ట్. రచయిత షెరీడియన్ వోసే. ఆయుష్కు 30 సంవత్సరాలు వచ్చినప్పుడు తనకు ఎన్నడూ ఇష్టం లేని సేల్స్మెన్ వృత్తిలో తాను ఇంకా ఉన్నందుకు అతడు ఎంతో బాధపడ్డాడు. ఇక ఆలస్యం చేయక కొత్త వృత్తిలో ప్రయత్నించాలని అతడు భావించాడు. రేణు అయితే తను తాను అద్దంలో చూసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో తను తాను బరువు తగ్గాలని తీర్మానం తీసుకున్నది. మరి అశోక్ని చూస్తూ ఉండగానే తన కోపాన్ని కట్టడి చేయలేక ఇంకొక నెల కూడా అశోక్ జీవితంలో గడిచిపోయింది. వచ్చే నెలలో ఆయన తప్పక మరింత ప్రయత్నం చేయాలని తనకు తాను వాగ్దానం చేసుకున్నాడు. ప్రియులారా, ఇలాగే మీరు కూడా ఒకవేళ ఒక కొత్త నెలలో, ఒక కొత్త సంవత్సరంలో నూతనంగా ప్రారంభించాలి అనేటువంటి ఆలోచన, లేదా పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి తీర్మానాలు తీసుకుంటూ ఉండవచ్చు. ఈ ప్రక్రియకు పరిశోధకులు ఒక పేరునిచ్చారు, నూతన ప్రారంభ ప్రభావం. ఇలాంటి క్యాలెండర్ అంశాల విషయంలో మన జీవిత శైలిని పరిశీలించి మన వైఫల్యాలను విడిచి పునఃప్రారంభించాలని ప్రయత్నించడం ఒక సాధారణ ప్రక్రియ అని వారు సూచించారు. మంచి వ్యక్తులుగా మారి ఒక నూతన ప్రారంభం కావాలని కోరుకుంటామంట. అయితే యేసునందు విశ్వాసము ఈ దృఢ సంకల్పమునకు వినూత్న దర్శనముతో మన గతకాలమును విడిచిపెట్టి 5వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్నటువంటి సందర్భ వాక్యంలో ఈ భావన కనబడుతూ ఉంటుంది. ఉత్తమమైన సుగుణాలు అలవరుచుకొనుటకు దోహదపడుతుందంట. 3వ అధ్యాయము 12 నుండి 14 వరకు ఉన్న వచనంలో కనబడుతుంది. ఇది కేవలం మన స్వప్రయత్నాలలో లేక తీర్మానాలతో వచ్చే మార్పు కాదు, కానీ దేవుని శక్తి వలన మాత్రమే సాధ్యపడుతుంది. మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మనము నూతనపరచబడుచు దేవుని ఆత్మచేత పరిపూర్ణులగుచున్నాము అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. 10వ వచనంలో కనబడుతుంది. అదే రీతిగా తిమోతికు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా చూస్తాం. యేసులో రక్షింపబడుట నిజమైన నూతన ప్రారంభమని తెలుసుకోవాలి. అందుకు మనము ఒక ప్రత్యేకమైనటువంటి తారీఖు కోసము వేచి చూడవలసిన అవసరం లేదు. ప్రత్యేకమైనటువంటి సందర్భం కోసము వేచి చూడవలసినటువంటి అవసరము అస్సలు లేదు. మీ నూతన జీవితము ఇప్పుడే ప్రారంభము కాగలదు గనుక క్రీస్తునందు మనము నూతనమైనటువంటి జీవితాన్ని ఇకనైనా ప్రారంభించమా లేదా? మనం తీసుకున్నటువంటి తీర్మానాలకు ఆయన యొక్క ఆత్మ సహాయతను పొందుకోగలుగుతున్నామా లేదా అని ప్రశ్నించుకోవాలి. ఎప్పుడైతే మనము క్రీస్తు యొక్క ఆత్మ సహాయతను పొందుకొని ముందుకు సాగుతామో అప్పుడు మన జీవితంలో నిజమైన నూతన ప్రారంభము మనము చూడగలుగుతాం. లేక మన స్వకీయమైనటువంటి ఆలోచనల మీద, ప్రయత్నాల మీద ఆధారపడితే నూతనమైనటువంటి ప్రారంభము మరెన్నటికీ కూడా సంపూర్తిగా మన జీవితంలో మనము కనుగొనలేము, చూడలేము. గనుక
ఇకనైనా మన జీవితంలో తేదీల కోసము, సంవత్సరాల కోసము, మాసముల కోసము, ప్రత్యేకమైనటువంటి రోజుల కోసము వేచి చూడకుండా ఇదియే రక్షణ దినమని జ్ఞాపకం ఉంచుకొని మార్పు చెందడానికి, నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి క్రియలు చేయడానికి ఇదే తగిన కాలమని గ్రహించి ప్రభు సన్నిధిని ఆయన ఆత్మ సహాయతను పొందుకొని ఆయన నామమును మహిమపరచు రీతిగా నూతనమైన వారముగా, క్రీస్తులో ఉన్న వారముగా మార్చబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు, సర్వశక్తివంతుడా నీకు స్తోత్రాలు. నీదు నామ మహిమార్థమై దేవా ఇటు రీతిగా నీవు మమ్మను జ్ఞాపకం చేసుకుని దేవా నీదు కృప చొప్పున నీదు దయా సంకల్పమును బట్టి మేలుకరమైన ఈ సమయాన్ని నీవు మాకు దయచేసిన విధానమును బట్టి నీకు వందనాలు. అవును దేవ, మా జీవితంలో నూతనమైనటువంటి వారముగా మేమున్నామా లేదా అని ప్రశ్నించుకునేటువంటి ధన్యతను, భాగ్యమును నీవు మాకు కలుగజేశావు. అందును బట్టి నీకు వందనాలు. నీలో ఉన్న మేమందరము కూడా నూతనముగా ఎంతో శ్రేష్టముగా మార్చబడతామని మరలా నీవు మా జీవితముల కోసము స్పష్టతను దయచేశావు. ప్రత్యేకమైనటువంటి రోజుల కోసము, దినముల కోసము, సమయముల కోసము మేము వేచి చూడకుండా ఇదే రక్షణ దినమని మేము గ్రహించి మేమందరము కూడా నీదు ఆత్మ సహాయత చేత నడిపింపబడేటువంటి ధన్యత మా అందరికీ దయచేయండి. మీదు కృప చేతను, మీదు వాత్సల్యత చేతను, మీదు ఆత్మ సహాయత చేత, మీదు ఆత్మ బలము చేత మమ్మల్ని నింపి నడిపించమని, సకల దీవెన ఆశీర్వాదములకు దేవా పాత్రులుగా మమ్మను బలపరచి, స్థిరపరచి మహిమ పొందమని, దేవా నీదు దీవెనల చేత మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని యేసు పరిశుద్ధ ప్రశస్త నామమున ఇది ప్రార్థన వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదములు సదా మనందరికీ తోడై ఉండి దీవించి ఆశీర్వదించి నడిపించుకొనుగాక. ఆమెన్.